కాబట్టి రెండో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంకా ఫ్రీ చేస్తారు. అంటే ఇవి రెండు ఆల్టర్నేటివ్గా చేసుకోవాలి. ఈ రెండు అయిపోయినాయి. రెండు మంచిగా అర్థమైన చేతులు లేకపోతే దించు. రెండు కొంచెం అర్థం కాలేని చేతులు లేకుండా రెండు కొంచెం అర్థం కాదు, లాస్ట్ వాళ్ళకి అర్థం కాదు. లాస్ట్ రౌండ్లో మేము సెపరేట్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది కదా, లాస్ట్ రౌండ్ మళ్ళీ అన్నీ కలిపేద్దాం, దాంట్లో క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే అందరూ మీరు ఫ్రెండ్సే కదా, రానోళ్ళకి ఇక్కడనే కరెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మూడో ఎక్సర్సైజ్ ఏంటిది? మూడో ఎక్సర్సైజ్ నేను చెప్పేటి అన్నీ ఏంటంటే తాళచేతులు. ఏంటిది? తాళచేతులు ఎక్సర్సైజ్ కాదు, కరెక్ట్ తాళచేతి. ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి. కాబట్టి ఇదివరకు దాకా మనం ఏం చెప్పినాం, దీంట్లో తాళచేతి ఓపెన్ చేసాం, నడుము తాళచేతి, మోకాల తాళచేతి ఓపెన్ చేసాం. ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతే ఇవన్నీ ఫ్రీ అయితే ఇవి కూడా ఫ్రీ అవుతుంది మనకు అటు. ఇప్పుడు దీని తర్వాత ఎక్సర్సైజ్ ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్. ఏంటది? కొంచెం అడ్వాన్స్. ఇది ఏం చేస్తామంటే పడుకుంటాం, అన్నీ పడుకునేటివి మ్యాక్సిమం.